రిపీల్ బౌద్ధ్ గయా టెంపుల్ యాక్ట్ 1949 అంటూ అక్కడి బౌద్ధులు పోరాడుతున్నారు. విషయం ఏమిటంటే బౌద్ధ్ గయా టెంపుల్ కమిటీలోని 9 మంది సభ్యుల్లో 5 బ్రాహ్మణులు ఉంటే 4 బుద్ధిస్టులు ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారా? అదే విచిత్రం మరి. బౌద్ధ గయా టెంపుల్లో అంటే బుద్ధుల టెంపుల్లో బ్రాహ్మణులు 5 ఉన్నారు. 9 మంది కమిటీలో బ్రాహ్మణులు 5 ఉన్నారు. బుద్ధిస్టులు 4 ఉన్నారు. ఇదెక్కడి చోద్యం? మా విహార్లో మా మందిరములో మీరెలా ఉంటారు అంటూ ఆ 1959 యాక్ట్ని రిపీల్ చేయమని బుద్ధిస్టులు పోరాడుతున్నారు. ఇది న్యాయమైనదే కదా, సమంజసమైనదే కదా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అది న్యాయమైనా సరే ఈ దేశంలో పోరాడి మాత్రమే సాధించుకోగలం. అందుకే పోరాడుతున్నారు. అలానే రిజర్వేషన్ల విషయానికి వచ్చే వరకు బీజేపీ వారు తరచుగా చెప్పే మాట ఏమని? మతపరమైన రిజర్వేషన్లకు అంబేద్కర్ వ్యతిరేకం, అది రాజ్యాంగ విరుద్ధం అంటూ మాట్లాడుతూ ఉంటారు. అంటే రిజర్వేషన్లు అనేవి కులపరమైనవే, కులం బేసిస్ పైననే ఇస్తారు, మతం బేసిస్ పైన ఇవ్వరు అనే కదా అర్థం. మరి అలాంటప్పుడు మతం మారితే రిజర్వేషన్లు తొలగించే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్రజాస్వామికమేగా. మరి దానిని రిపీల్ చేయమని కోరవద్దా, పోరాడవద్దా? ఇక్కడ నాయకులు లేక కాదు, నాయకులు ఉన్నారు. మందా ఏలియా అలియాస్ మందా కృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, ఇలా చాలామంది ఉన్నారు. దేని మీదనో దేనికోసమో 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పోరాడుతూ ఉన్నారు. మరి మతపరమైన వివక్షపై నోరు మెదపరు. అది వివక్ష కాదా? ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఆ సముదాయాలకు ఉండకూడదా? అది రాజ్యాంగబద్ధము కదా. మరి దానిపై ఎందుకు మాట్లాడరు, పోరాడరు? ఆ డిమాండ్ న్యాయమైనదే అయినా సరే ఈ దేశంలో పోరాడి మాత్రమే సాధించుకుంటారు. కాబట్టి ఏదైతే వివక్ష 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తీసుకొచ్చారో దానిని రిపీల్ చేయమని పోరాడవలసిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది.